మన ప్రభువును రక్షకుడైనటువంటి మెస్సియా అతి శ్రేష్టమైన రక్షణ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఒక సహోదరి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలు చూద్దాం. మీరెందుకు అడుగుతారబ్బా ఇల్లు తిరిగి? అంటే ఏ పొజిషన్లో ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి. నీ మతంలో చేరమని నువ్వు అడుక్కుంటున్నావు ఎందుకు? ఏమొస్తుంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నా? చీప్గా అనిపించట్లా? ఎక్కడ ఇలా చేయటం మీకు తప్పుగా అనిపించట్లేదా? చీప్గా చులకనగా ఏంటి మనం ఏంటి ఇల్లు తిరిగి ఎందుకు అని అనిపించట్లా? ఇల్లు తిరగడం మీకు మాత్రమే ఉంది. మీరే అడుగుతున్నారు మా ఇంటికి రండి, మా మతానికి రండి అని మా ఇళ్ళకి వచ్చి మరి పాంప్లెట్స్ ఇస్తున్నారు, తిరుగుతున్నారు. ఏ అమ్మా ఎందుకు అంత కష్టాలు ఎందుకు? ఆ ఇల్లు తిరిగి పనిచే బదులు హ్యాపీగా కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని పిల్లల్ని చూసుకోండి. ఎందుకు ఇది చెప్పండి. సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు? ఇంటింటికి ఎందుకు వస్తున్నారు? మీకు సిగ్గు అనిపించట్లేదా అనే టైప్లో ఆ సహోదరి మాట్లాడుతుంది. చీఫ్గా అనిపించట్లేదా అని మాట్లాడుతుంది. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారికి మీద భారం ఉంటుంది అన్న సంగతి సహోదరికి తెలియదు. బైబిల్ ప్రకారం క్రైస్తవులు నడుచుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, సువార్త ప్రకటించకపోయిన ఎడల మాకు శ్రమ అని తెలియజేస్తుంది. సువార్త అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచించినట్లయితే, ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధానాలను ప్రకటించడమే సువార్త. అదే రాజ్య సువార్త. ఏంటి ఇందులో ఉన్న గొప్పతనం అని కనుక ఆలోచిస్తే, ప్రతివారు మరణించిన తరువాత వారి దేహం సమాధిలోనే లేకపోతే కట్టెల మీదే కాలిపోతుంది. కానీ ప్రభువారి దేహం సజీవంగా తిరిగి లేచింది. ఆయన తిరిగి లేచి ఏం చెప్పాడు అంటే, మిమ్మల్ని కూడా సజీవుల్ని చేస్తాను అని చెప్పాడు. 40 దినాలు అందరికీ కనబడ్డాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా తిరిగి వస్తాడు. కనుక ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ సజీవులు అవుతారు, మరలా బ్రతికించబడతారు. ఇది విశ్వాసం. కనుక ఒక మార్గం తెలిసింది. పరలోకం చేరడానికి ఒక మార్గం క్రైస్తవుడికి తెలిసింది. ఎందుకంటే ప్రభువారు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పాడు. నేనే అని చెప్పాడు. కనుక మార్గము తెలుసుకున్నాం కాబట్టి, ఇక మార్గం తెలిసిన తర్వాత తట్టుకునే హృదయం ఎవరికి ఉండదు. ఎందుకంటే నా సహోదరుడు అగ్నిలో పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా. అందుకని సహోదరుల్ని ప్రేమిస్తున్నాము కాబట్టి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని దేవుడు చెప్పాడు కాబట్టి, ఆ సహోదర ప్రేమ వలన మీ ఇంటికి వచ్చి అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి అని దేవుడు చెప్పిన మాటను బట్టి, మీరు చీ అన్నా, పో అన్నా, కొడతన్నా, మీకు ఆ సువార్తను తెలియజేయడానికి మాలో ఉన్న తపనతో మీ ఇంటికి వస్తున్నాం. అది మీకు అర్థం కాదు. ఇలా సువార్త ప్రకటించుకుంటూ పోతే ఏం జరుగుతుంది అంటే, ప్రభువారు చెప్తున్నారు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడవలెను అని ప్రభువారు చెప్పారు. తన శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి అని చెప్పాడు. నమ్మి బాప్తీసం పొందువారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇది బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఈ లోకానికి సాక్ష్యార్థంగా సువార్త గనక ప్రకటించబడితే అంతం వస్తుంది. అందరికీ తెలిసిపోతుంది. సువార్త ప్రకటన అయిపోతే, పూర్తయితే అంతం వస్తుంది. అంతము జరిగితే ఏం జరుగుతుంది అంటే, రెండవ రాకడ అంటాము. ప్రభువారు మరలా వస్తారన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, బైబిల్ చెప్తుంది. తెసలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు ఏం చెప్తుందంటే, ప్రభువైన
యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, ఇది రెండోసారి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని సువార్త ప్రకటించడానికి మీ ఇంటికి వచ్చారు. మీరు వినలేదు, పట్టించుకోలేదు, చెప్పినా వినలేదు. ఎరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని, విన్నా పట్టించుకునేవారు, వినకుండా పట్టించుకునేవారు, విన్నా పట్టించుకునేవారు, సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతి అన్నాడు. ఎందుకంటే మేము విశ్రాంతిలో ప్రవేశించాలి, మీరు కూడా ఆ విశ్రాంతిలోకి రావాలి, మీరు శ్రమ పడకూడదు అని మార్గాన్ని తెలిసినటువంటి మేము ఆ మార్గాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అనుకుంటున్నావు ఇది మతము అనే పదాన్ని ఉపయోగించావు. ఇది మతము కాదు సహోదరి, ఇది మార్గము. ప్రభువారు నేను మతాన్ని బోధిస్తున్నానని చెప్పలేదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, నేనే మార్గమును అని ప్రభువారు చెప్పడం జరిగింది. ఇంకా అనేకులు ఆయనను మతము అని చెబుతూ ఉంటే, ఆ కాలంలోనే జరిగిన సందర్భం, పౌలు గారు ఏం చేశారు అంటే, అపోస్తల కార్యం 19వ అధ్యాయము 9వ వచనం, బైబిల్ చూడమ్మా, అప్పుడప్పుడు చూస్తే నీకు తెలుస్తుంది బైబిల్ ఏముందనేది. కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచిపోయాడు. ఆయన బోధించింది మతము కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళు బోధించేది మతము కాదమ్మా, మార్గము. దేనికి మార్గము అంటే పరలోకానికి మార్గము. ఆ పరలోకానికి మార్గము తెలుసుకున్న మేము, నేనే మార్గం అని ప్రభువు చెప్పిన మాటని నమ్మాము కాబట్టి ఆ మాట ప్రకారం మీరు ఆ మార్గంలోకి వస్తే ఈ జీవితకాలం, స్వల్ప జీవితకాలం, 60-70 సంవత్సరాలు ఉండేటువంటి ఈ స్వల్ప జీవితకాలం తరువాత ఉండబోయేటువంటి నిత్యలోకానికి చేరాలనే ఉద్దేశంతో ఆ మార్గాన్ని తెలుసుకున్న మేము ఆ మార్గాన్ని తెలియజేయడానికి మీ ఇంటికి వస్తున్నాం. ఇది ఏకైక మార్గము, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ వేలు అనేది లేదు కాబట్టి అది తెలుసుకున్నామనుకో సంతోషం. ఎందుకంటే ఆత్మ అనేది నిత్యము ఉండేటువంటి ఈ ఆత్మ పరమాత్మను చేరాలి అంటే ఏకైక మార్గము. అలా నువ్వు ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోకపోతే నిత్య నరకము. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ నిత్య జీవములోనికి ప్రవేశించాలి. ఆ నిత్య జీవము ఎవరు అంటే ప్రభువారే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాము. కాబట్టి సహోదరి చెప్పేది ఒకటే అన్నమాట, ఇలా దేవుని నమ్ముకున్నటువంటి వారు ఇంటింటికి ఎందుకు వస్తున్నారు అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్న వారిలో ఉన్న ఆవేదన, మంట ఇతరులకు చెప్పాలి. ఆ ప్రేమ ఇతరులకు చూపించాలి. ఎంతటి ప్రేమ అనేది వాళ్ళకి తెలియాలి. తిట్టినా కొట్టినా వస్తున్నారు అంటే ప్రభు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, ఆయన నిమిత్తమే జనులు నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలల్లా, మీకు ఎంత వస్తున్నాయి డబ్బులు, ఎవరేస్తున్నారు మీకు, చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. అంటే మేము దేనికోసం ఆలోచిస్తున్నాము అంటే పరలోకములో మా ఫలం అధికమవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత చేరబోయే నిత్యలోకం మరొకటి ఉంది. ఆ ఆత్మలకు తండ్రి దగ్గరికి మనం చేరుకోవలసిన ఒక గడియ ఉంది కనుక ఆ గడియకి సిద్ధపాటుగా పడుతున్నాం. మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకుంటున్నాం, మీరు కూడా సిద్ధపడండి అని తెలియజేస్తున్నాం. అందుకని మేము మీ దృష్టిలో వెర్రివారముగా ఉన్నాము. ఇది బైబిల్ చెప్తున్న మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మేము వెర్రివారమైతిమా ప్రభువు నిమిత్తమే,
వెర్రివారమై ఉన్నాము. వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, సమయమందును అసమయమందును ప్రయాసపడుతున్నాం, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశిస్తున్నాము. ఇది బైబిల్ చెప్పింది, అలా చెయ్యండి అని చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది ఈ మాట. ఖండిస్తున్నాం, ఎవరన్నా తప్పు చేస్తే గద్దిస్తున్నాం, బుద్ధి చెబుతున్నాం. ఇలా చెప్పుకుంటూ దేవుని యొక్క మహిమను చాటుతున్నాం. అది అందులో ప్రేమ ఉంది. మేము చేసే ప్రతి దాంట్లో ప్రేమ ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలా ప్రేమిస్తే ఏముంటుంది? తిరిగి ప్రేమిస్తారు. అది 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 నేర్పించటానికే, ప్రేమించాలని. మీరు కొడుతున్నా, హింసిస్తున్నా, కట్టెలతో కొడుతున్నా, కత్తులతో పొడుస్తున్నా, దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాం. ఒకనాటి సేవకులు ఎన్ని బాధలు పడ్డారో తెలుసా? మీకు తెలియదు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో పడ్డ బాధలు ఉన్నాయి. సువార్త సేవ పరిచర్యలు, తిరస్కారాలు, కొరడా దెబ్బలు, బంధకాలు, ఖైదు, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, చంపబడిరి, దరిద్రులయుండిరి, శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ సొరంగములోనూ తిరుగులాడుతూ సంచరించిరి. సువార్త సేవ పరిచర్య నిమిత్తం భారం మీద పెట్టుకొని, సువార్త సేవ చేయకపోతే మాకు శ్రమ, చెయ్యాలి. ఎందుకంటే సత్యం తెలిసింది, ఆ మార్గం తెలిసింది. అది ప్రకటిస్తే కానీ మాకు సంతృప్తి కలగదు. అది ప్రతి క్రైస్తవుడికి అర్థమవుద్ది. నువ్వు నమ్మితే నీకు అర్థమైద్ది. ఈనాడు నేను ఇందులోనే ఉంటాను, నాకు ఇదే శాశ్వతం అనుకుంటున్నావు. మేము మీ ఇందులోనే చచ్చిపోతున్నాం అనుకుంటున్నావు. నువ్వు ఇందులోనే చస్తానన్నావు. మేము బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు బ్రతుకుతారు అని ఆయన చెప్తున్నాడు, నువ్వు చనిపోతాను అంటున్నావు. నువ్వు సత్యాన్ని గ్రహిస్తే, ఈ సత్యాన్ని గ్రహిస్తే బైబిల్ చదువమ్మా. చదివితే నీకు బైబిల్లో ఏముంది, ఎందుకు వాళ్ళు వచ్చి పొమ్మన్నా ఎందుకు వస్తున్నారు అనేది అర్థమవుద్ది. ఓకే, మరొక ప్రశ్న ఏంటంటే, జీససే సృష్టించాడని ఏదో చెప్పాడు. నేను అడుగుతున్నాను, సో మరి జీసస్కి తెలియలేదా అందరూ క్రిస్టియన్స్ని సృష్టించాలని? ఎందుకు హిందూస్ని సృష్టించాడు? ఎందుకు మరి ముస్లిం సోదరుల్ని సృష్టించాడు? నాకు అసలు అర్థం కావట్లే అన్నలు. మీరే చెప్పాలి క్రిస్టియన్ సోదర్స్. ఎందుకు పాపం జీసస్కి తెలియలేదా? అంటే మరి జీససే కదా సృష్టికర్త అని చెప్పారు, ఒక బ్రదర్ చెప్పారు. మరి జీసస్ సృష్టికర్త అన్నప్పుడు జీసస్ ఓన్లీ క్రిస్టియన్స్ని సృష్టించవచ్చు కదా? ఎందుకు హిందూస్ని సృష్టించాడు? ఎందుకు ముస్లిం సోదరుని సృష్టించాడు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీరే నా డౌట్ క్లియర్ చేయాలి. నువ్వు నీ మతాన్ని అంత ఈజీగా ఎలా మార్చగలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ఈ ఒక ఫాదర్కి పుట్టి పక్కింటి ఆయన ఫాదర్ అనగలవా? పిలుస్తావా? మనం ఫాదర్ అని పిలుస్తావా? డాడీ, నాన్న అని పిలుస్తావా? వేరే వాళ్ళని మీ నాన్నని కాకుండా పిల్లము. మన నాన్నని మాత్రమే నాన్న అని పిలుస్తాము. ఎవరైనా తండ్రిని తండ్రి అంటారు కానీ పక్కింటి వాళ్ళని తండ్రి అంటారా? తండ్రి అని ఎవరిని పిలుస్తాం? ఆ విషయం తెలియదు. మనం ఎక్కడ పుట్టాం, ఏ ధర్మంలో పుట్టాం, మన తండ్రిని పిలవకపోతే ఎలాగా అని అన్నాం. మేము చెప్పేది అదేనమ్మా. భూమిలో ఉన్న సమస్తమును, ప్రకృతిని, సూర్యచంద్ర ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించినటువంటి సృష్టికర్త తండ్రమ్మ. ఆత్మలకు తండ్రి, మన ఆత్మలకు తండ్రి ఒక్కడే. బైబిల్ చెప్తుంది, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 27-28 వచనములో, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు. కనుక ఆయా జాతులు ఎందుకు వచ్చాయి, ఆయా జాతులు ఎందుకున్నాయి, ఇలా మొక్కలనే సృష్టించవచ్చు కదా, ఆయా జాతులను ఎందుకు సృష్టిస్తున్నారు అని అంటున్నాం. ఆయన ఒకే జాతిని, అంటే ఆయన ఒకరి నుండి ప్రతి జాతిని ఆయన సృష్టించి, ఆ సృష్టించబడిన మనుషులు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను, నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును.
మనం పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను కనుక్కోవాలి. ఆయనను మనం కనుక్కోవాలి గనక కనుక్కున్న వాళ్ళు వచ్చి బాబు నేను కనుక్కున్నానని చెప్తున్నారు. నువ్వు వినాలి. లేకపోతే నువ్వు సొంతంగా కనుక్కోవడానికి ప్రయత్నించాలి. నువ్వు దేవుడి కోసం ఏం ప్రయత్నం చేసావు? అసలు నువ్వేమన్నా చదివావా? చూసావా? అసలు నువ్వు చేసిన కష్టం ఏంటి? దేవుడి కోసం నువ్వు పడ్డ తాపత్రయం ఏంటి? నీకు ఎలా తెలుస్తాడు దేవుడు? నువ్వు తెలుసుకోవాలి దేవుడి గురించి. ఏది రైట్, ఏది రాంగ్, ఏది నన్ను స్వర్గానికి తీసుకుపోతుంది, ఏ దారి ఏ దారిలో వెళితే నేను పరలోకం చేరుకుంటాను, నా ఆత్మకు చివరి గతి ఎక్కడ అని నువ్వు అన్వేషించాలి. కనుక దేవుడు నమ్ముకున్నటువంటి వారు తమ తండ్రిని తెలుసుకున్నటువంటి వారు, ఆత్మలకు తండ్రిని తెలుసుకున్నటువంటి వారు. బైబిల్ ఏం చెబుతుంది అని గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు. అంటే మనం పరలోకానికి వెళ్ళాల్సిన పరలోక పౌరులం అని చెప్తుంది. అక్కడ మనకి మెంబర్షిప్ ఉందట. మెంబర్షిప్ను పొందుకోవాలట. అక్కడ మెంబర్షిప్ను పొందుకోవాలి అంటే భూలోకంలో వచ్చిన తర్వాత మనం భూలోకంలో ఉండి అక్కడ మనకు ఒక మెంబర్షిప్ ఉందన్న సంగతి మర్చిపోయాం. అందుకని ఇదే శాశ్వతం, ఇదే నాకు మొత్తం అని ఇక్కడ గిరిగీసుకొని ఎక్కడ పుట్టినవాడు అక్కడే ఉండాలి, ఎలా పుట్టినవాడు అలాగే చావాలి అని అంటున్నావు నువ్వు. అంటే నీకు మెమరీ లాస్ అయింది. అంటే దారి మర్చిపోయావు. దారి అసలు గురించి ఆలోచన లేదు నీకు. బైబిల్ చెబుతుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకొని ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. మన మెంబర్షిప్ అక్కడుంది. అక్కడికి వెళ్ళడానికి దారి ఎతుక్కోవాలి. అది మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, భూమి మీద మనము ఉన్నంత కాలము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. ఒక ప్రదేశం నుండి, పరలోకం నుండి భూలోకంలోకి ఒక యాత్రకు వచ్చాము అనుకోమ్మా. వచ్చాము. ఇది యాత్రాస్థలం. ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు, 50 సంవత్సరాల యాత్ర ముగించుకొని మళ్ళీ ఆత్మ దేహంలో నుంచి బయటికి వచ్చి మళ్ళీ చేరిపోవాలి అక్కడికి. అక్కడికి చేరిగిపోవలసినటువంటి యాత్రాస్థలమే నా సంపూర్ణమైనటువంటి స్థలం అని నీవు అనుకుంటున్నావు. నేను ఉండాల్సిన పూర్తి ప్రదేశం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇది కాదమ్మా. శాశ్వతమైనటువంటి పౌరసత్వం మనకుంది. అక్కడికి మనం చేరుకోవాలి. ఆ మార్గం మేము తెలుసుకున్నాం. వివిధ జాతుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అని ఆలోచిస్తున్నావు కాబట్టి దేవుడు బైబిల్ ఏం చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనిరి అని వ్రాయబడింది. అంటే మనుషుల్లో వారికి వారు గీతలు గీసుకున్నారు, తంత్రాలు కల్పించుకున్నారు. వాటిలో నుండి బయటికి రావాలంట. ఆ తంత్రాల్లోంచి బయటకు వచ్చి దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే విశ్వసించకూడదు. దేవుడు అంటే ఈ బ్రతుకు కాలానికే కాదైనా, కేవలం ఈ బ్రతుకు కాలానికి మాత్రమే గనక దేవుణ్ణి గనక చూస్తే ప్రభు అంటున్నారు, ఈ జీవిత కాలం మట్టుకే నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యుడవు అని చెప్తున్నాడు. కనుక మన ఆలోచనలు ఏంటంటే ఈ బ్రతుకు కాలంలో సుఖంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి అని అనుకుంటున్నాం. కనుక ఈ బ్రతుకు కేవలం ఈ బ్రతుకు గురించి చెప్పట్లేదు. నిత్యము ఉండబోయేటువంటి ఒక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు గురించి ఆలోచించండి అని దేవుడు చెప్తున్నాడు. ఇది గమనించుకోవాలి. మనకి పరలోక పౌరసత్వం ఉంది. ఆ పౌరసత్వాన్ని తెలుసుకున్న మేము మీకు తెలియజేస్తున్నాం. భూమి మీద ఎందుకు ఇన్ని జాతులు ఉన్నాయి అంటే వాళ్ళందరూ కూడా పుట్టించాలని దేవుడు తెలియదా అంటే దేవుడికి అన్నీ తెలుసమ్మా. వారందరూ కూడా దేవుని తడవులాడి కనుక్కోవాలి. ఆయన ఎవరికి దూరంగా లేడు, అందరికీ దగ్గరగా ఉన్నాడు. ప్రతి జనములోను ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారందరికీ, ప్రతి జనములోను వారందరికీ కూడా నీతి వలన తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. నీతి వలన. కనుక దేవునికి పక్షపాతం లేదు, ఏ జనమైన పక్షపాతం లేదు.
కనుక ఆయన అందరినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత తండ్రి అనే పక్కింటి వాళ్ళని మనం పిలవట్లేదమ్మా. ఆ విషయం తెలుసుకో నువ్వు. మన పుట్టించిన సృష్టికర్తనే తండ్రి అని పిలుస్తున్నాము. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పుట్టించిన సృష్టిని నువ్వు తండ్రి అని కనుక పిలిస్తే అది తప్పు. నువ్వు సృష్టికర్తను మర్చిపోయావు అని అర్థం. నువ్వేమనుకుంటున్నావు? ఆయన పుట్టించిన సృష్టిలోని వస్తువులను ఇది తండ్రి, ఇది తండ్రి, ఇది తండ్రి, ఇది తండ్రి అని నువ్వు కొలుస్తున్నావు. ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడని. కానీ ఇది అది మరి నిజమైన తండ్రి పరిస్థితి ఏంటమ్మా? ఆయన కోపం రాదా? అలా పిలవచ్చా? అలా పిలవకూడదు కదా. ఆత్మలకు తండ్రి అయినటువంటి వాడిని మనం తండ్రి అని పిలవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. దేహములకు తండ్రి అయిన తల్లిదండ్రులకు మనం లోబడి బ్రతుకుతున్నాం, వారి వర్జించే శిక్షలో మనం ఉంటున్నాం. కానీ మరి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా భయపడి బ్రతకవాలని కదా అని వ్రాయబడి ఉంది. బైబిల్లో సమస్తము ఉందమ్మా, చదివితే నీకు అర్థమవుతుంది. కనుక నీవే పరిస్థితిలో ఉన్నావు, ఎవరిని నువ్వు తండ్రి అని పిలుస్తున్నావు అంటే ఆత్మలకు తండ్రి నువ్వు సృష్టిని పూజిస్తున్నావా, సృష్టికర్తను పూజిస్తున్నావా? అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీ అంతటి నీవే నేను ఇందులోనే ఇలాగే ఉంటాను అనుకున్న నీలాంటి వాళ్ళు ఎంతోమంది అమ్మా మారారు. వారు సువార్త పట్టుకొని తిరిగారు. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన ఎంతో మందిని చంపాడు. అలాంటి వ్యక్తే తెలుసుకుంటే మారిపోతారమ్మా. మరో ప్రశ్న, విగ్రహార్పితములు. మరి మేము ఏ పంట వేసినా దేవుడికి దండం పెట్టే ఆ వరి ఏవైతే ఉంటాయో సీడ్స్కి వాటికి అవన్నీ ఉంటాయో వాటికి దండం పెట్టే మేము ఆ వరి వేస్తాము. అండ్ వరి కోతల పంట పండుతున్నప్పుడు తీస్తాం కదా, ఫస్ట్ పండిన పంటని దేవుడికి ఫస్ట్ దండం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మేము మా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మా రైతులు అమ్ముకోవటం జరుగుతుంది మొదట్లో. మరి మీరు విగ్రహాలకు పూజ చేసినప్పుడు తిన్నారా? మరి ఏ అయితే వరి ఇవన్నీ ఉంటాయి కదా, అవి మేము దేవుడికి దండం పెట్టిన తర్వాతే మేము అవి అమ్మటం జరుగుతుంది. మా దేవుడికి పూజించిన రైస్ మీరు ఎలా తీసుకొని తింటున్నారు బ్రదర్? ఒక్కసారి నాకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినే విషయం ఆల్రెడీ నేను ఈ విషయాన్ని నేను యూట్యూబ్లో పెట్టాను. THAMASPUTTI థామస్ పుట్టి అని కొడితే విగ్రహాలకు అర్పించిన వాటిని క్రైస్తవులు తినవచ్చా తినకూడదు అనేది ఉంది. అది అయితే ఇక్కడ నీ ప్రశ్న ఏంటంటే, మేము పంటలు పండిస్తూ ఉంటాము, ఆ పంటలో మేము అర్పిస్తూ ఉంటాం కదా, ఆ అర్పణలు మరి మీరు ఎలా తింటున్నారు? కూరగాయల్లో కూడా మీ అర్పించిన అర్పణలు ఏవో మీరు పండించిన పంటలు ఏవో ఎలా తెలుస్తాయి మీకు? అంటే తినేటప్పుడు మీకు ఇవేనా అడ్డు రావా? తినకపోతే చచ్చిపోతారు కదా అన్నారు. అమ్మా, విగ్రహార్పితములు అంటే ఏంటంటే, వరిసేను కోసేటప్పుడు ఉదాహరణ చెప్తున్నా, మొదటి 2 పనులు కోసి పక్కన పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి కోడిని ఏదో కోసుకొని అక్కడ భోజనం చేస్తారు. అది అర్పితం, అది విగ్రహార్పితం. కోసిన తర్వాత పంట కుప్ప నూడ్చి అవన్నీ బస్తాలకు ఎత్తుకొని మార్కెట్కి తరలిస్తారు. అవి విగ్రహార్పితాలు కావమ్మా, అవి మార్కెట్లోకి వచ్చేస్తాయి. నువ్వు ప్రసాదం అనేది తీసుకొస్తావో అది నీకు పరిశుద్ధం. అది వాటి విషయంలో అది విగ్రహార్పితం అయితే, అది విగ్రహాల దగ్గర అర్పించినదైతే దాన్ని తినొద్దు అన్నాడు దేవుడు, చెప్పాడు. అదే మార్కెట్లోకి వచ్చినటువంటి అమ్మే సరుకు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:25 మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడలో దొరికినదేదో దానిని తినవచ్చు. అంటే మార్కెట్లో ఏదైతే అమ్ముడవుతున్న సరుకు విషయంలో నిబంధన లేదు. నువ్వు బలి ఇచ్చిందైతే అది నీవు నీ ఇంటి వాళ్ళు నీ చుట్టాలే తింటారు, ఆ విగ్రహాలు కర్పించిందైతే. కనుక దాంతో పాలు లేదు. అది మిగతా భాగం నువ్వు మొత్తం అర్పిస్తే మొత్తం అందరికి పంచాల్సి వస్తుంది ఈ చుట్టాలకి. కనుక ఎవరు అట్ట చేయరు. ఆ విషయం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చిన్న భేదాలను తెలుసుకోకుండా మీరైతే చచ్చిపోతారు కాబట్టి తింటారా అంటున్నావు.
అది తెలుసుకో. తర్వాత ఇప్పుడు మీరు మతం మార్చుకుంటున్నారు, హిందూ సోదరులు కన్వర్ట్ అవుతున్నారు కదా. సరే, మీరు మతం మార్చుకున్నారు, ఆ మత మార్పిడి సర్టిఫికేట్ తెచ్చుకోండి. మీరు మతం మారినా సరే ఎందుకు అదే రిజర్వేషన్ పాత కులం వారు తెచ్చుకున్న ఉంటది కదా మతం రిజర్వేషన్ది, అది ఎందుకు ఇంకా మీరు అనుభవిస్తున్నారు? మీరు మతం మారగానే ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోండి. మీరు ఏ మతంలోకి అయితే మారారో అదే ఫాలో అవ్వండి. ఎందుకు మళ్ళా మీరు మతం అయితే మారతారు, మీ క్యాస్ట్ కి సంబంధించిన రిజర్వేషన్ మాత్రం మార్చుకోరు ఎందుకు? మరొక ప్రశ్న, కులం మతం అంటున్నామా? మతం మారుస్తున్నారు, కులం మారుస్తున్నారు అన్నారు. మతం వేరు, కులం వేరమ్మ. కులం అనేది మన పుట్టుకను బట్టి మన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా భారతదేశంలో వస్తుంది. కులం అనేది, మతం అనేది నమ్మకానికి సంబంధించిన అంశం. ఒక మనిషి తనకి ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. దైవం దేనికి? ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం. కులం అనేది భౌతికమైంది. భౌతికమైనటువంటి రిజర్వేషన్లు ఆత్మ సంబంధమైనటువంటి సంబంధానికి సంబంధం పెట్టకమ్మా. నమ్మకం ఇది. ఇది పరలోకం చేరేది అనేది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని బట్టి భౌతికమైనటువంటి స్థితిగతులు మారవు. గుర్తుపెట్టుకోది. ఆధ్యాత్మికం. ఆ వ్యక్తి అడుక్కు తినోడైనా సరే, పూరి గుడిసెలో ఉన్నవాడైనా సరే, ఆధ్యాత్మికం అనేది మనిషిని స్వర్గానికి తీసుకువెళ్తుంది. ఆ వ్యక్తి ఆన్ ద స్పాట్ మరణిస్తే స్వర్గంలోకి వెళ్తాడు. అది ఆధ్యాత్మికం. తను నమ్ముకున్న మార్గం తనని చేరుస్తుంది, ఆ గమ్యం చేరుస్తుంది. కానీ భౌతిక స్థితిగతులు, వారు ఉన్నటువంటి పరిస్థితులు, దేవుణ్ణి నమ్ముకుంటే పరిస్థితులు వెంబడే మారిపోవు. కనుక నువ్వు రిజర్వేషన్ తీపించమంటావంటే అసలు నువ్వు ఆ మాట ఎందుకు అడుగుతున్నావు? అది ఆత్మ సంబంధమైంది, ఇది భౌతిక సంబంధమైంది కదా. పాలకులు ఒక క్యాస్ట్ని ఒక రాష్ట్రంలో ఒక దాంట్లో ఉంచితే ఇంకో దాన్ని ఇంకో రాష్ట్రంలో ఉంచుతున్నారు. రేపొద్దున అమెండ్మెంట్ చేయొచ్చు, దీన్ని చేయకూడదని ఏముంది? ఇది మారుతూ ఉంటుంది. ప్రొఫెషన్ అనేది ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండకపోవచ్చు, ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు. అది రాష్ట్ర స్థితిగతులను బట్టి రాష్ట్రంలో పరిస్థితులు మారుతూనే ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉంటాయి? ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న సంబంధం. ఆ వ్యక్తి ఏమి సంపాదించకపోవచ్చు, కానీ దేవుని సంపాదించుకొని ఉండొచ్చు. కనుక ఇది ఆ కులానికి మతానికి అసలు సంబంధం లేదమ్మా. ఏ కులస్తుడైనా ఏ జాతి వాడైనా దేవుణ్ణి నమ్ముకోవచ్చు. వాళ్ళకి సర్టిఫికేట్తో, లోకం ఇచ్చే సర్టిఫికేట్తో సంబంధం లేదు. లోకంలో సర్టిఫికెట్లు ఎవరి చేత తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేవుని నమ్ముకుంటే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషను మనిషిని ఆధ్యాత్మికంగా వెలిగింపజేస్తుంది, ఉన్నతునిగా చేస్తుంది, ఆ వ్యక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది నీవు తెలుసుకోవాలి. కనుక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా చాలా ఓర్పుగా ఉంటారు, నేర్పుగా ఉంటారు. ఇంకా తమలో తమ్మును చూసుకోరు, దేవుణ్ణి చూపిస్తారు. ఆయన శిలువలో మరణిస్తూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించుమనే ఓర్పుని, ప్రేమను చూపిస్తారు. కనుక వాళ్ళు ఎంత ఆఫీసర్ స్థాయిలో ఉన్నా సామాన్యుని కాళ్ళు పట్టుకునే స్థాయిలో మారిపోతారు, ఎంత గొప్ప ఉన్న స్థితిలో ఉన్నా. ఎందుకంటే దేవుడు అది చెప్పాడు, నేను ప్రాణం పెడుతున్నాను, ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వారు తమ సహోదరుల కోసం ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. ప్రాణం పెట్టాలంటే ఎంత స్థాయికి దిగాచేయాలి? తమ్ము తాము తగ్గించుకుని వారు హెచ్చింపబడతారు, నేను హెచ్చిస్తానన్నాడు. అందుకని భూలోకంలో ఉన్నంతకాలం క్రైస్తవులు అనేవారు తమ్ము తాము తగ్గించుకుంటూనే ఉంటారు. కాబట్టి వారు దేవుని చేత హెచ్చింపబడతారు. నీవు కూడా దేవుని చేత హెచ్చింపబడాలి అంటే, శ్రమల్లో నుండి తప్పించబడాలి అంటే నమ్ముకమ్మా. నమ్ముకుంటే నీకు మోక్షము లభిస్తుంది, ఏకైక మార్గము లభిస్తుంది. నీవు దేవుణ్ణి తడవులాడి కనుక్కో, నీకు అర్థమైంది. నువ్వు ఇంట్లో కూర్చొని నీ పరిపాటలు చేసుకుంటే నీకు దేవుడు అర్థం కాదు. అసలు దేవుడి గురించి ఏం రాయబడి ఉందో వెతుకు, నీ గ్రంథాలన్నీ వెతుకు. ఆ గ్రంథాల్లోనే
దేవుడు కనపడతాడు నీకు. అప్పుడు నీకు అర్థమయ్యేది దేవుడి గురించి. ఓకే, దేవుని యొక్క కృప ఈ మాటలు విన్న వాళ్ళందరికీ ఎల్లప్పుడూ నిలిచి ఉండును గాక. ఆమేన్.